దీని గురించి చూద్దామండి. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. కట్ వర్క్ డిజైన్ ఆల్రెడీ బ్యాక్ చేసుకున్న బ్లౌజ్ పార్ట్ కట్ వర్క్ డిజైన్ ఎలా వేద్దామండి. క్యాన్వాస్ సహాయంతో దాన్ని కట్ చేద్దాం. ముందు ఫ్రంట్ పార్ట్ తీద్దాము. మనకి నెక్ ఎంతైతే పెట్టామో షోల్డర్స్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. దీంట్లో బ్యాక్ ఫ్రంట్ ప్రింట్ ఉంది కదా, దాన్ని యాజ్ టీస్గా క్యాన్వాస్ మీద వేసి మార్క్ పెడతాం. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బాగా ఇబ్బంది ఏమి ఉండదు. ఈ డిజైన్ చాలా తేలికగా చేసుకోవచ్చు, అంత కష్టం కూడా ఏమి ఉండదు. చాలా సింపుల్గా అయిపోతుంది. నెక్ చుట్టూ 1 ఇంచ్ లెంత్ ఉండేలాగా మళ్ళీ ఇంకో మార్క్ వేద్దామండి. ఎందుకంటే మనకి ఈ కట్ వర్క్ డిజైన్ అంతా ఒకే లెంత్లో రావాలి. అది కొంచెం షేప్ అవుట్ రాకుండా ఉండాలి అంటే ఈక్వల్గా వస్తున్నాయా లేదా అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి 1 ఇంచ్ లెంత్లో వేస్తున్నాం. ఒకవేళ నెక్ డీప్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ పైకి కూడా మార్కింగ్ తీసుకోవచ్చండి. అప్పుడు బాగా కోంబుగా హైట్గా వస్తాయి అన్నమాట. లేదు అలా వద్దు, ఫ్లాట్గా కావాలి అనుకుంటే లెంత్ తగ్గించుకోవచ్చు. మనకి నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అన్నమాట. వన్ ఇంచ్ దగ్గర నుంచి మార్క్ వేస్తున్నాము. ఈ 1 ఇంచ్ మార్క్లోనే మనం కట్ వర్క్ డిజైన్ వేయాలి. పైనుంచి 1/2 ఇంచ్ మార్క్ డ్రా వేస్తున్నాం. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనకి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండడం కోసం. రౌండ్గా ఉండే ఏవైనా సరే వాటితోటి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఏవి ఉంటే వాటితో యూజ్ చేయొచ్చు. సపరేట్గా ఇవే కావాలి అని ఏమి ఉండదు. కాకపోతే మనకి ఆ సైజు కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. మనం 1 ఇంచ్ దగ్గర కంటే దగ్గరగా చిన్నగా వచ్చేలాగా పెట్టాం. అప్పుడు మనం పెద్దవి తీసుకొని పెట్టామంటే సెట్ అవ్వదు. అది కూడా ఒకసారి చూసుకోవాలి. మనం పెట్టుకున్న లైన్ మార్క్కి సరిపోతుందా లేదా. సగమే వచ్చింది, రౌండ్ ఆఫ్ చూసారా, పూర్తిగా రాలేదు, గ్యాప్ వస్తుంది. నాకు 1 ఇంచ్ లెంత్లో రావాలని మార్క్ వేసాను. అదే పెద్దగా వెడల్పుగా తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి 2 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే దీంతో సెట్ అవుతుంది. కాబట్టి సెట్ అవ్వట్లేదు. మనం ఇప్పుడు 1 ఇంచ్ దగ్గరతో చిన్నవి కాబట్టి 1 ఇంచ్ లెంత్లో వచ్చి తీసుకుంటాం. ఈ సైజ్ అయితే సరిపోతుంది. అంటే వాటర్ బాటిల్ గ్యాప్స్, ఇలాంటి కూల్ డ్రింక్స్ వాటి అయితే సరిపోతాయి. 1 ఇంచ్ లెంత్ కాబట్టి ఇవి దగ్గరికి చిన్నగా వస్తాయి. మరీ పెద్దగా అయితే బాగుంటుంది. అందుకే చిన్నవి తీసుకుంటున్నాను. వన్ ఇంచ్ లెంత్కి గీయడానికి కరెక్ట్గా ఈజీగా సరిపోతుంది. ఇది చూపిస్తున్నాను. బ్యాక్ షోల్డర్స్ ఎంతైతే ఉందో అంత షోల్డర్స్ తీసుకున్నానండి. 5.5 షోల్డర్స్. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది. మొత్తం 6 ఇంచెస్ ఉందండి. నాకు కావాల్సిన నెక్ విత్ వచ్చేసి 2.5. డీప్ మనం ఆల్రెడీ కొలత వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి చూసుకొని మార్క్ వేసుకుంటే సరిపోతుంది. సన్నగా చుక్కల్లాగా లైన్ డ్రా వేద్దాం. దాని తర్వాత డార్క్గా దిద్దుదామండి. ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ బాగా ట్రెండ్గా నడుస్తుంది. దీని మీద మగ్గం వర్క్స్ కానీ ఏవైనా చేసుకోవచ్చు. లేదు పూసలు పెట్టుకున్నా, లేదు లైస్తో డిజైన్ వేసుకున్నా బాగుంటుంది. ప్లెయిన్ కట్ వర్క్ అయినా బాగానే ఉంటుందండి. దీన్ని ఇప్పుడు థిక్గా డార్క్గా డ్రా వేద్దాం. బ్యాక్ ప్రింట్ తోటి పని అయిపోయింది. అది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి
1 ఇంచ్ లెంత్ కదా తీసుకున్నాం, కిందికి కూడా ఒక 1/2 ఇంచ్ లెంత్లో మార్క్ పెడుతున్నానండి. ఈ 1/2 ఇంచ్ లెంత్ ఎందుకంటే ఇందాక చెప్పా కదా అంతా కరెక్ట్గా రావడం కోసం అనమాట. షోల్డర్స్ కోసం డాట్ వేద్దాం. మళ్ళీ దీన్ని కొంచెం డార్క్గా దిద్దుదాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టైలరింగ్ సంబంధించిన ఛానల్ వీడియోస్ మన దాంట్లో ఉన్నాయండి. నెక్కి సంబంధించి ఈజీగా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది, బ్లౌజ్ కటింగ్, అన్ని రకాల డ్రెస్ల గురించి, కటింగ్స్ గురించి మన దాంట్లో ఉంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. 1 ఇంచ్ లెంత్ తోటి మార్క్ వేస్తున్నానండి. 1 ఇంచ్ లెంత్ తోటి మార్క్ వేస్తే ఏంటంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి. మనకి ప్రతి పార్ట్కి ఏ పనైనా కానీ పర్ఫెక్షన్ ఉండాలి. అది మనం ఫస్ట్ నుంచి టైలరింగ్లో కొలుచుకుంటూ ఉండాలంటే, కొలత లేకుండా కనుక ఏదన్నా అందాక ఊహించి చేస్తే అది సెట్ అవ్వకపోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా బాగా ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం ఏంటంటే ప్రతిదీ మనం ఎంత వేస్తున్నాం, ఎక్కడికి వస్తుంది అని ఐడెంటిఫై మనకు ఉండాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి మనం పెడుతున్నాం, ఆల్రెడీ అక్కడికి వచ్చేప్పటికి అది మిడిల్ పార్ట్ కదా. ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా నీట్గా వస్తాయి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా లుక్ బాగుంటుంది. దీని మీద మనం ఎలాంటి వర్క్ వేసుకున్నా బాగుంటుందండి. సింపుల్గా పూసల వర్క్ డిజైన్ చేసుకున్నా చాలా తేలిగ్గా ఉంటుంది. కట్ వర్క్ డిజైన్కు బయట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి టైలర్స్లలో రేట్ బాగానే ఉంటుంది. ఇంట్లో సొంతంగా నేర్చుకోవాలి, కుట్టుకోవాలి అనే వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. మనకు బొటిక్లో ఎలాగైతే వస్తుందో పర్ఫెక్షన్ అలానే వస్తుందండి. చాలా ఈజీగా మార్క్ వేసుకోవచ్చు మనం. అన్నీ ఈక్వల్గా ఎన్ని వస్తున్నాయి ఏంటి అన్నది మాత్రం ఒకసారి చూసుకోవాలి క్లారిటీగా. ఎందుకంటే ఇది ఇక్కడ మనం మిస్టేక్ వేసి లైన్ మార్క్ కనుక తేడాగా వేసాము అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. కటింగ్ చేసేటప్పుడు కూడా షేప్ అవుట్ అవుతుందండి. చూసారా ఎంత పర్ఫెక్షన్గా వచ్చిందో. దీన్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేద్దాం. కింద నుంచి ఇంకో 1 ఇంచ్ మార్క్ లైన్ వేద్దామండి. ఎందుకంటే ఈ క్యాన్వాస్ లోపలికి వెళ్ళిపోతే ఐరన్ చేస్తాం కదా, నీట్గా ఉంటుంది అనమాట. 1 ఇంచ్ లెంత్ తోటి చుట్టూ దీన్ని మనం ఐరన్ చేద్దాం. స్టిచ్ చేసేటప్పుడు ముందు నెక్ పార్ట్ జారకుండా ఒక పిన్ పెట్టేసి యాజ్ టీజ్గా షేప్ ఎలాగైతే ఉందో అలా కట్ చేస్తున్నానండి. షోల్డర్స్ దగ్గర మాత్రం నేను ఓపెన్ చేయట్లేదు. ఎప్పుడైనా కానీ డిజైన్స్ వేసేటప్పుడు షోల్డర్స్ దగ్గర ఓపెన్ చేస్తే ఏంటంటే డిజైన్ నెక్ లెంతీ అయిపోతుంది, ఖచ్చితంగా భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది. అది మాత్రం మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రమే చేసుకోవాలి. అది బిగినర్స్ అయినా సరే, ఆల్రెడీ కుట్టే వాళ్ళైనా సరే. ఎందుకంటే అప్పుడప్పుడు క్లాత్లను బట్టి అలాంటివి జరుగుతాయండి. ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ నుంచే కరెక్ట్గా ఉండాలి. చూసారా నెక్ ఎంత నీట్గా వచ్చేసిందో. చిన్న మూత సాయంతో మెంత ప్లస్ బామ్, ఒక మెంత ప్లస్ బామ్ ఉంటే చాలు మనకు పని అయిపోతుంది. నెక్ సెంటర్ పార్ట్కి ఒక కచ్చగా ఇచ్చేద్దాం. ఇప్పుడు దీన్ని ఐరన్ చేద్దామండి. బాగా లైట్లో పెట్టుకొని చేస్తున్నామండి, ఎందుకంటే క్యాన్వాస్ దానికి అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. బాగా లో ఫ్లేమ్లో పెట్టాము. స్టిక్ అయిపోయింది. ఇప్పుడు మనం కింద నడుముకు కూడా కట్ వర్క్ ఇద్దాం అనుకున్నాం కదా. మనం పైన నెక్ కోసం ఎలాగైతే కట్ చేసుకున్నామో అలానే ఇక్కడ కూడా నడుము సైజు మొత్తం ఎంతైతే ఉందో దానికి కూడా అలానే కట్ వర్క్ డిజైన్ ఇస్తున్నానండి. దాన్ని కూడా నేను కట్ చేస్తున్నాను. దానికోసం క్యాన్వాస్ ఒక 2.5 ఇంచుల వెడల్పాటి క్యాన్వాస్ తీసుకున్నాను.
టోటల్ దానికి కూడా అదే మార్క్ వేస్తున్నాను. దానికి కూడా ఒకసారి ఐరన్ చేసేస్తే పని అయిపోతుంది కదా, స్టిఫ్గా ఉంటుందని. మీకు ఆల్రెడీ ఒకసారి కట్ వర్క్ చూపించాను కాబట్టి అవి కట్ చేసేటప్పుడు మాత్రం రౌండ్గా మనం ఎలాగైతే మార్క్ వేసుకున్నామో అలానే చేయాలండి. మార్క్ అయితే షేప్ అవుట్ అవ్వద్దు, ఇది మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. ఇది మనం ఎటు పక్క పెడుతున్నామన్నది చూసుకోవాలండి. పైకి వచ్చేటట్టు పెడుతున్నామా, కిందికి వచ్చేటట్టు పెడుతున్నామా అని చూడాలి. కిందికి వచ్చేటట్టు పెట్టాలి, ఎందుకంటే పైకి వచ్చేటట్టు పెడితే లుక్ బాగుండదు. దీన్ని కూడా కలిపి ఒకసారి ఐరన్ చేసేద్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇందాక మనం కట్ చేసాం కదా, దాన్ని కూడా యాజ్ చేసి అలానే కట్ చేసేసి దాన్ని కూడా జాయిన్ చేసేద్దాం, ఐరన్ చేసేస్తాం. అది కూడా స్టిఫ్గా అయిపోతుంది. ఇలా అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది. లేదంటే హడావిడిగా అన్నీ వెతుక్కోవడం అవుతూ ఉంటుంది. అందుకని ముందుగానే ఒకసారి చూసి పెట్టుకోవాలి. అవి రెండు ఒకే సైజు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. అపోజిట్ సైజులో వేసామంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. హ్యాండ్స్ కోసం కూడా హ్యాండ్స్కి మనం స్టిచ్చింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ లైన్ మార్క్ వేసి ఆ మార్క్ దగ్గర నుంచి మార్క్ పెట్టాలండి. 1/2 ఇంచ్ మార్క్ లైన్ కరెక్ట్గా వేస్తే మనకి స్టిచ్చింగ్ అక్కడి దాకా వేయాలి అని ప్రాపర్గా అర్థం అవుతుంది. అందుకోసం అనమాట. సేమ్ అదే మూతతోటి వేసేస్తున్నాను. 1 ఇంచ్ లెంత్తో వస్తున్నాయి. ఇది కూడా వేసిన తర్వాత దీన్ని కూడా మనం ఒకసారి ఐరన్ చేసుకున్నాం. ఈ ఐరన్ చేసుకున్నామంటే మిషన్ మీద చేసేసుకోవడం. అస్తమానం లేచి దిగి చేసుకుంటే ఏంటంటే పని ఆలస్యం అయిపోతుంది. మనకు పని స్పీడ్ అవ్వాలి. పని స్పీడ్ అవ్వాలంటే మనం ఫస్ట్ పని చేసుకునేటప్పుడే దేని తర్వాత ఏదొస్తుంది అన్నది ఒకసారి చూసుకోవాలి. లేదంటే మరి పని స్లో అయిపోతుంది. అది కూడా ఇంపార్టెంటేనండి టైలరింగ్లో. మనం టైంకి ఇస్తున్నామా లేదా అన్నది కరెక్ట్గా చూసుకోవాలి. లేదు మనకు నచ్చినప్పుడు లేట్గా ఇచ్చాము అంటే మాత్రం కస్టమర్స్ మళ్ళీ రెండోసారి రారు, ఇంట్రెస్ట్ చూపించారు మన దగ్గర. టైంకి ఇవ్వాలి, అది చూసుకోండి. హ్యాండ్స్ కూడా ఇక టోటల్ రెడీ అయిపోయాయి ఇక మిషన్ మీద. ఇప్పుడు మనం జాయిన్ చేసాం కదా, దీనికి పెద్ద నెంబర్ సైజ్ పెట్టేసి అది లేయర్ ఊడిపోకుండా ఒక కుట్టు వేద్దామండి. ఈ కుట్టు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ అటు ఇటు పడ్డా క్యాన్వాస్ ఊడిపోదు, కరెక్ట్గా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ లెంత్ ఇందాక మార్క్ అన్నాను కదా, అది ఇందుకేనమాట. పైకి పెట్టుకొని ఐరన్ చేసాం, చూసారు కదా, అదే లెంత్లో వచ్చేసింది. ఈ 1/2 ఇంచ్లో మనకి రౌండ్ కోప్స్ తిప్పడానికి ఈజీగా ఉంటుంది, కట్ వర్క్ షేప్ ఇవ్వడానికి. నెక్ చుట్టూ కూడా ఇప్పుడు అలానే వేసేద్దామండి. ఇప్పుడు జాయిన్ చేసేద్దాం. ఒరిజినల్ క్లాత్ పెట్టేసి రివర్స్ ఎట్ వెళ్తుందో చూసుకొని జాయిన్ చేస్తే మిడిల్ పార్ట్లో ముందు కచ్చకాలు ఇచ్చుకున్నాం కదా, ఆ కచ్చకాలు రెండు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అలాగే మళ్ళీ షోల్డర్స్ దగ్గర ఎంత లెంత్తో అయితే కట్ చేసుకున్నామో అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. లేదంటే స్టిచ్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు అయిపోతాయి. అక్కడ ఒక చిన్న కచ్చక కుట్టు వేస్తున్నాను పెద్ద నెంబర్ తోటి, జారిపోకుండా నేను కచ్చకాలు చేసుకున్న దగ్గర. ఇప్పుడు స్టిచ్ లైన్ ఎక్కడి నుంచి వేస్తున్నాము అన్నది మాత్రం చూసుకోవాలి కరెక్ట్గా. ఆ కోమ్స్ నుంచి కరెక్ట్గా వస్తుందా లేదా ఆ లెంతీలో అన్నది చూసుకుంటూ నిదానంగా సూది కరెక్ట్గా మన కాన్సన్ట్రేషన్ అంతా ఒకే లెవెల్లో రావాలి. కాస్త అటు ఇటు అయినా ఈ షేప్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుందండి. ఇది కట్ చేసేటప్పుడు టైం పెద్దగా తీసుకోదు, కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం దీనికి కొంచెం ఓపిక కావాల్సిందే, లేదంటే కట్ వర్క్ షేప్ పోతుంది.
అది మాత్రం ఒకసారి చూసుకోండి. మొత్తం మన వేళ్ళ మీదే ఉంటుందండి బ్యాలెన్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఈ చిన్న టెక్నిక్ ఒకటి అర్థమైందంటే చాలు, పని ఈజీ అయిపోతుంది, స్పీడ్ అయిపోతుంది. అయిపోయింది. కూడా ఒకసారి చూసుకోవాలి. వాటిని కోమ్స్ లాగా చక్కగా నీట్గా లాగి సరి చేసుకుంటూ వాటి మీద జారిపోకుండా స్టిచ్ వేసుకోవాలండి. అన్నిటినీ లాగి సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా షేప్ ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా మనం చూసుకుంటూ సరి చేసుకుంటూ రావాలన్నమాట. చాలా సింపుల్గా వస్తుందండి. కాకపోతే ఏంటంటే మనం కొంచెం చూసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది అది. టైట్గా లాగి వేసాము అంటే మాత్రం షేప్ ఉండదు, అది మాత్రం చూసుకోవాల్సిందే. ఇది నీట్గా సర్దుకుంటూ రావాలి. ఇలా సర్దుకుంటూ వస్తే ఏంటంటే కొంచెం లూజ్ వస్తుంది. ఇలా లూజ్ వచ్చిందంటే మనకి ఆ కట్ వర్క్ డిజైన్ దగ్గర కరెక్ట్గా లెంత్ సరిపోతుంది. లేదంటే మాత్రం కట్ వర్క్ డిజైన్ దగ్గర లెంత్ సరిపోదు. అది సరిపోకపోతే బలంగా లాగినట్టుగా వచ్చింది అంటే మాత్రం డిజైన్ పోతుంది. అది కూడా ఒకసారి చూసుకోవాలి. టోటల్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా చూసేద్దాం. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ లైన్స్ తోటి దాన్ని డిజైన్ చేద్దామండి. కొంచెం లైటింగ్ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వట్లేదు, ఏమనుకోకండి.
దానిపైన ఇంకొక పెద్ద నెంబర్ పెట్టి వేసినా పర్లేదు, కొంచెం చిన్న నెంబర్ తోటి వేసినా పర్లేదు. హ్యాండ్స్ 2 రెడీ అయిపోయాయి. ఈ లైస్ వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయాలి. ఇలా హ్యాండ్స్కి, నెక్కి మొత్తం వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను నేను. ఇది వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకో డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఇది సింగిల్ స్టిచ్ మీద మనం వేస్తే పోగు లేయర్స్ అంతా లేచి వస్తూ ఉంటాయి. లైస్ది కొంచెం అణిగినట్టుగా ఉండాలి అని అనుకుంటే మాత్రం లేవకుండా ఇంకొక స్టిచ్ వేయాల్సిందే దీనిపైన. చూసారా ఎలా వచ్చేసిందో నీట్గా. ఈ లైస్ వేసేటప్పుడు కూడా ఎలా వేస్తున్నాం, ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది, అందుకని నేను దీనికి కొంచెం గ్రాండ్ లుక్ ఇద్దామని చెప్పేసి లైస్ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్కి వేసేద్దాం. బ్లౌజ్ ఎలా ఉందో, ఎలా రెడీ అయిందో ఒకసారి చూద్దామండి. చాలా నీట్గా క్లారిటీగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టైలర్స్ 786 ఇలాంటి చాలా నెక్ డిజైన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి.